తెలుగు వన్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. ఓ మంచి ప్రశ్నను అడిగారు. ప్రశ్నకి ప్రమాణబద్ధమైనటువంటి సమాధానాన్ని విందాం. గ్రహశాంతి అంటే ఏమిటి, ఎందుకు? ఇది ప్రశ్న. లోకంలో మామూలుగా మీకు ఏదైనా బాగుంటలేదా, ఈ గ్రహానికి శాంతి చేయించుకోండి అని కుల పురోహితుడు, ఇంటికి సంబంధించిన పురోహితుడు వచ్చి చెప్తాడు. ఎందుకని? ఏదో కొంత కాజేయాలనా? కాదు. గ్రహ శాంతి అంటే ఏమిటి, ఎందుకు చేయించుకోవాలి? మనకి నవ గ్రహాలున్నాయి. ఈయన శశి కుజరాహు జీవ మంద జ్ఞకేతు భృగుజ ఇతి నవానాం కృతికాదిక్రమేణ. ఈయన అంటే సూర్యుడు. ఈయన బుద్ధిని బాగా వికసింపచేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. శశి చంద్రుడు సంపూర్ణమైనటువంటి మనశ్శాంతిని కలగచేస్తాడు. మనసు అకస్మాత్తుగా అటు ఇటు ఆందోళనతో ఊగిసలాడుతున్న వేళ తనని కానీ ఆరాధించినట్టయితే ధైర్యాన్ని ప్రసాదించి భయం లేదని వెన్ను తట్టి చెప్తాడు. కుజో మనస్తాపకారక. ఈయన మనస్తాపాన్ని కలిగించే లక్షణం కలిగినవాడు. ఆయన్ని కానీ ఆరాధించినట్టయితే మనసుకుండే తాపాన్ని అలా తీసి పక్కకి వెళ్ళేలా చేయగలిగిన సమర్థుడు. రాహు, ఈయన కంటికి ఉండేటటువంటి బలాన్ని తగ్గిస్తాడు. అలాగే శరీరంలో మాంసంలో దోషాన్ని కలగచేసేటటువంటి లక్షణం కలిగినవాడు. ఈయన్ని కానీ ఆరాధించినట్టయితే చక్షుషో బలం, కళ్ళకి బలాన్ని ఇస్తాడు. మాంసంలో ఉండే దోషాన్ని తొలగించగలడాయన. జీవ అంటే గురుడు అని అర్థం. గురుణ్ణి కానీ ఆరాధించినట్టయితే, అంటే బృహస్పతిని ఆరాధించినట్టయితే, మనం ఏ శాస్త్రానికి సంబంధించినటువంటి వాళ్ళమో, అంటే వృత్తి ఉద్యోగాల్లో దేన్ని ఆధారంగా చేసుకుని వృత్తి ఉద్యోగాలని చేస్తున్నామో దాంట్లో నైపుణ్యానికి సంబంధించినటువంటి ఆలోచనని నిరంతరం ఈ మెదడునే పెట్టెలో వేసేటటువంటి వాడు గురుడు. ఈయన శశి కుజరాహు జీవ మంద అంటే శనిగ్రహం. శని ఉత్తముడు. ఆయన మనకి జీవితంలో ఒక పాఠాన్ని నేర్పుతాడు. ఆయన్ని కానీ ఆరాధించినట్టయితే ఇలా చెయ్యొద్దురా, ఇలా చెయ్యరా నువ్వు అని మనకొక మార్గాన్ని చూపిస్తాడు. జ్ఞ అంటే బుధుడు అని అర్థం. బుధగ్రహం. బుధుడు మంచి పాండిత్యం కలిగినటువంటి వాడు, పండితుడు. ఆయన మనం దేన్ని ఆధారం చేసుకుని ఉద్యోగాన్ని చేస్తున్నామో దాంట్లో కొత్త మెళకువలన్నింటినీ నేర్పగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు. విశేషించి మాట్లాడడంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో మంచి అభివృద్ధిని, ధనార్జనని చేయించగలిగిన శక్తిమతు గ్రహం బుధుడు. అంచేత బుధుడిని ఆరాధించినట్టయితే వ్యాపారము అభివృద్ధి చెందుతుంది, మాట్లాడగలిగిన శక్తి బాగా లభిస్తుంది. కేతు అనేటటువంటి గ్రహాన్ని కానీ ఆరాధించినట్టయితే తీర్థయాత్రలకు వెళదాం, దేవతా సేవ చేసుకుందాం, ఈ లౌకికమైన ప్రపంచానికి కొద్ది దూరంగా ఉండి సుఖంగా సానందంగా జీవితాన్ని గడుపుదాం, ఇట్లాంటి ఆలోచనలన్నీ కలుగుతాయి. ఈ కేతువు తరువాతి గ్రహం భృగుజ ఇతి నవానాం కృత్తికాదిక్రమేణ. భృగు మహర్షి పుత్రుడు భార్గవుడు, అంటే శుక్రాచార్యుడు. ఆయన అమోఘమైనటువంటి శక్తి కలిగిన వాడు. సంతానానికి సంబంధించిన కష్టాలని తొలగించేవాడు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇయ్యగలిగినవాడు. భార్యతో పొరపత్యాలు లేకుండా చేసేటటువంటి వాడు. దాంపత్యంలో అన్యోన్యతని ఇయ్యగలిగిన శక్తివంతుడు ఈయన. ఈ 9 గ్రహాలకి శాంతి చెయ్యాలి అని మనం అనుకునేటటువంటి మాట ప్రశ్నకి ఆధారానికి అనుగుణంగా. గ్రహశాంతి ఏమిటి అంటే, ఉదాహరణకి మనకు 9 మంది బంధువులో 9 చుట్టాలో ఉన్నారని అనుకుందాం. ఏదో జీవితం సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరితోనో ఒకరితో పొరపక్షం కానీ వచ్చినట్టయితే ఆ వ్యక్తి మిగిలినటువంటి వాళ్ళందరినీ మనకి వ్యతిరేకం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు.
ఆ సందర్భంలో మనం ఏం చేస్తాం? కొన్నాళ్ళు ఓపిక పట్టిన తర్వాత ఆయన బాధ తట్టుకోలేక ఆయన దగ్గరకే నేరుగా వెళ్ళి, ఎందుకయ్యా అట్లా చేసావు నువ్వు? ఈ విధంగా చేయడం సబబేనా? మనం ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళం, ఓ చిన్న పొరపాటు జరిగితే ఇలా వ్యతిరేకంగా చేస్తూ నాకు అననుకూల పరిస్థితిని తేవడం మంచిదేనా అని అతన్నే ప్రార్థిస్తాం. అలాగే ఈ గ్రహాలు ఒకళ్ళు బుద్ధిని ఇస్తే, ఒకళ్ళు మనోధైర్యాన్ని ఇస్తే, ఒకళ్ళు మానసికమైనటువంటి పరితాపాన్ని కలిగిస్తూ ఉంటే, ఒకళ్ళు కంటి బలాన్ని పూర్తిగా తొలగించేటటువంటి విధంగా ప్రయత్నిస్తూ ఉంటే, ఒకళ్ళు కొత్తదైనటువంటి ఆలోచనల్ని మెళకువల్ని అలా మన బుద్ధికి అందచేస్తూ ఉంటే, గ్రహాలకి వ్యతిరేకత కలిగినప్పుడు, అంటే మన మీద గ్రహ అనుకూల దృష్టి కాక అననుకూల దృష్టి, వ్యతిరేక దృష్టి కానీ పడ్డట్టయితే మనకి బుద్ధి సక్రమంగా పనిచేయదు, మనసు ధైర్యంతో ఉండదు, కంటికి సంబంధించిన బలం తగ్గుతూ ఉంటుంది, మాంసంలో దోషం పెరుగుతూ ఉంటుంది, మనస్తాపం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రహ వ్యతిరేకతకి సాక్ష్యంగా గమనించాలి. అలాంటి సందర్భంలో ఏ గ్రహం వల్ల మనకి కష్టం వస్తుందో గమనించుకుని ఆ గ్రహానికి శాంతి చేసుకోవడం చేయాలి. శాంతి అంటే శమనము, అంటే ఆ కోపాన్ని, ఆ ఉగ్రతని, ఆ పట్టుదలని మీదికి దూకి ఎలా అయినా సరే మనని ఇబ్బంది పెట్టాలనేటటువంటి తనాన్ని శమనం తగ్గించడం చేయాలి. అలా ప్రత్యేకమైనటువంటి మంత్రాలతో ఆ గ్రహానికి సంబంధించిన శాంతిని కానీ చేసినటువంటి పక్షంలో ఆ గ్రహం మనకి అనుకూలమై రావలసినటువంటి బాధని ఆయన కూడా తప్పించలేడు. కాబట్టి ఖచ్చితంగా మనం గ్రహ బాధని పడుతూ ఉన్న వేళలో మరింతగా బాధించకుండా ఉండేలా, ఆ బాధ ఏ ఆత్మహత్యకో ప్రయత్నించేటటువంటి స్థాయికి వెళ్ళిపోకుండా ఉండేలా చేస్తూ మనకి ఉపశమనాన్ని కలిగిస్తాడు అన్నమాట. కాబట్టి గ్రహ శాంతి ఎందుకు చేయించుకోవాలి అంటే, గ్రహ బాధ పెరిగిపోయినటువంటి కాలంలో ఏదో అఘాయిత్యం చేయకుండా ఉండేందుకు, అనవసరమైనటువంటి నిర్ణయాన్ని చేసి దానివల్ల వ్యతిరేక ఫలితాన్ని పొందకుండా ఉండేందుకు గ్రహ శాంతిని చేసుకోవాలి అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఇలాంటి గ్రహశాంతిని భాగవతంలో, భారతంలో, శ్రీమద్ రామాయణంలో పెద్దలైన వాళ్ళందరూ చేయించుకున్నారు. ఇదేదో ఈ కాలంలో పురోహితులు చేసినటువంటి మాయా పన్నాగమే మాత్రం కాదు. గమనించుకు చూడాలి. గ్రహశాంతికి ప్రత్యేకమైన విధానం ఉంటుంది. అది మీ పురోహితుల్ని కానీ అడిగినట్టయితే తెలియచేస్తారు. ఆ ప్రకారంగా చేసుకుంటే గ్రహాలకి సంబంధించిన వ్యతిరేక ఫలితం మనకి రాకుండా ఉంటుంది. అది గ్రహశాంతి అవుతుంది. కేవలం ఆ గ్రహం వల్ల వచ్చేటటువంటి బాధ నుంచి ఉపశాంతిని, ఉపశమనాన్ని పొందడానికే అది ప్రయోజనపడుతుంది తప్ప రావలసిన కష్టాన్ని పూర్తిగా తొలగించగలిగిన శక్తి మాత్రం దానికి లేదు. స్వస్తి.